హాయ్ గాయ్స్ కొన్ని కాంబినేషన్స్ అయితే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కాంబినేషన్స్. మన 'పుష్ప 2' తర్వాత సుకుమార్ కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ 'పుష్ప 3' ర్యాంపేజ్ అని అనౌన్స్మెంట్ చేసినా నెక్స్ట్ ఇమీడియట్గా అయితే ఆ సినిమా చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ 'రామ్ చరణ్తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. 'ఆర్సీ 17th' సినిమాగా సుకుమార్ డైరెక్షన్ లో 'రామ్ చరణ్' హీరోగా ఒక సినిమా వస్తుంది. అది కూడా మైత్రి మూవీ మేకర్సే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ అనేసరికల్లా క్యూరియాసిటీ ఉంది. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఇక మళ్ళీ రికార్డులు అదరగొట్టేస్తుందని అనుకుంటున్నారు. పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎట్లాగో బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు చరణ్. అందుట్లో కూడా అసలు లుక్ ఆ కట్అవుట్ ఫస్ట్ షాట్ తోనే బేభత్సం అనిపించాడు. ఈ ఆర్సీ 17 అదే సుకుమారు రామ్ చరణ్ చేసే సినిమా హార్స్ రేస్ బ్యాక్ గ్రాఫ్ లో వస్తుంది అన్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ని రీచ్ అయ్యే రేంజ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఎట్లాగూ RRR తో చరణ్ కి గ్లోబల్ రీచ్ అయితే వచ్చింది. ఆ సినిమాలో సీతారామరాజు క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చాడు. అర్థం అవుతుంది ఆ కట్అవుట్ కి ఫ్యాన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చరణ్ సుకుమార్ కాంబినేషన్ సినిమా సర్కల్ మరో రంగస్థలమా లేదంటే దాన్ని మించి సినిమానా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అందుట్లో అయితే డౌట్ లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. హీరోయిన్ గా లేటెస్ట్ గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తీసుకుంటారన్నట్టు టాక్స్ అనమాట. ఆల్రెడీ సుకుమార్ డైరెక్షన్ లోనే 'వన్ నేనొక్కడినే' సూపర్ స్టార్ మహేష్ చేసిన 'వన్ నేనొక్కడిలో' అమ్మాయి కృతి సనన్ నటించింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అదే ఆ అమ్మాయి తొలి సినిమా అనమాట. అప్పటి వరకు మోడల్ గా చేసిన కృతి సనన్ మహేష్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అఫ్ కోర్స్ తెలుగులో అంత క్లిక్ అవ్వలేదు కానీ ఆ తర్వాత నాగ చైతన్యతో 'దోచే' సినిమా కూడా చేసింది. అది కూడా వర్కౌట్ కాలేదు. దెన్ బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు పడి ఫైనల్ గా నేషనల్ అవార్డు రేంజ్ కి వెళ్ళింది. నేషనల్ అవార్డు కూడా ఆ అమ్మాయి తెచ్చుకుంది. సో నైస్. ఆది పురుష్ లో సీతమ్మ రోల్ చేశారు కృతి సనన్. కాకపోతే ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆ ప్రభాస్ ఎవరైతే ప్రభాస్ ఆది పురుష్ లో చేసిన కృతి సనన్ ని చరణ్ కి జోడీగా సుకుమారు సెట్ చేస్తున్నారు అనమాట. ఈ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్స్ తో తుఫాన్ లో ప్రియాంక చోప్రాతో చేశాడు. రీసెంట్ మన వినయ విజయ రామ సినిమాలో కీరా అద్వానీతో చేశాడు. నెక్స్ట్ గేమ్ చేంజర్ లో కూడా కీరా అద్వానీయే యాక్ట్ చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ పెద్ద సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సో బాలీవుడ్ హీరోయిన్స్ తో చరణ్ ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే కేటగిరీలో కృతి సనన్ హీరోయిన్ గా చేస్తున్నట. సుకుమార్ సినిమా కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. కృతి సనన్ అయితే ఈ మధ్య కాలంలో అంటే కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేసింది కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుంది. ప్రెజెంట్ బాలీవుడ్ లో ధనుష్ తో కలిసి చేసే సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యన టీజర్ వచ్చింది, ఇంప్రెస్ చేసింది. సుకుమార్, చరణ్, కృతి సనన్ ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. చూద్దాం. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.